టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయా? ప్రధాని మోదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి నడవబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి జనసదనతో పాటు జగన్ను ఢీకొనబోతున్నారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. అలాగే ఢిల్లీలోనూ దీని మీదే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. లోక్సభ ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి ఆయన చేరుకున్నారు. ఈ రోజు రాత్రే కేంద్ర పెద్దలతో అలాగే బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎలాంటి అధికార భేటీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే వారు కొంతమందిని కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. హోంమంత్రి అమిత్ షాని కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాని కావచ్చు, లేదు అంటే ఇవాళ కాకపోయినా రేపైనా కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే వీరిద్దరి పొత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు టీడీపీ కంటే కూడా బీజేపీకి ఇది ఎక్కువ అనుకూల పవనాలను వీచేలాగా అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి నడుస్తున్నాడు. బీజేపీతో ఆయన కూటమిలోనే ఉన్నారు. అందుకోసమే ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా దీనికోసం అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీకి బీజేపీకి మధ్య పొత్తు ఉంటుందా అనే దాని మీదే ఎవరికి ఒక క్లారిటీ అనేది లేదు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికీ పలుమార్లు కలవడం, సీట్లకు సంబంధించి వాళ్ళిద్దరు చర్చలు జరపడం, అంటే ఒకే మాట ఒకే బాటగా వారిద్దరు పయనిస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఏకంగా చంద్రబాబు నాయుడే ఢిల్లీకి రావాల్సి వచ్చింది. అంటే కంబంపాటి రామ్మోహన్ రావు గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ. ఆయన ఇంతకుముందు అమిత్ షాని కలిసి పొత్తుల గురించి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ కూడా అమిత్ షా గారిని కలిసి ఈ పొత్తుల మీద చర్చ జరపడం అనేది జరిగింది. ఆ తర్వాతే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనేది మొదలుపెట్టారు. అయితే మొత్తానికి ఎటు చూసినా పొత్తు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సొంత బలంతో వెళ్లాలని చూసినా బీజేపీకి పెద్దగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఫాయిదా కనిపించట్లేదు. వాళ్ళకి పెద్దగా బలం లేదు, బలమైన క్యాండిడేట్స్ కూడా కనిపించట్లేదు. కానీ టీడీపీకి చూస్తే ఎంతో కొంత ఫస్ట్ నుంచి బాగా క్యాడర్ ఉంది, పోయినసారి అధికారంలో కూడా ఉంది. అంటే టీడీపీ అంటే ఒక పెద్ద రాజకీయ పార్టీగానే మనం లోకల్గా రీజనల్ పార్టీగా మనం చూడవచ్చు. సో అంటే బీజేపీ నుంచి టీడీపీకి వచ్చే ప్రయోజనం కంటే బీజేపీకే టీడీపీ నుంచి ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేము సొంతంగా వెళ్ళినా కానీ 370 సీట్లను సాధిస్తాము, ఇంకెవరితోనైనా పొత్తులో కూటమిగా వెళ్తే 400కు పైగా సీట్లు తీసుకొస్తామని బడ్జెట్ సమావేశాల్లో ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అలా చూసినప్పుడు ఏపీలో ఖచ్చితంగా వాళ్ళు పొత్తులకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టీడీపీతో కలిసి ఉన్నారు. పైగా వాళ్ళతో కలిసి వెళ్దామని ఇప్పటికే చాలాసార్లు ఆయన రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే వీళ్ళు కూడా 400కు పైగా సీట్లు సాధించాలనే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడోసారి కూడా మాదే అంటూ ఇప్పటికే పదే మోదీ చెబుతూనే ఉన్నారు. కాబట్టి పొత్తులు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎన్ని సీట్లు ఉంటాయి, ఎన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకోబోతున్నారు, అలాగే లోక్సభ సీట్లు తీసుకోబోతున్నారు అనే దాని మీద రేపు కొంత క్లారిటీ రావచ్చు. అలాగే జనసేనకి అసలు ఎన్ని ఇస్తారు, మొత్తానికి ఈ ముగ్గురు కలిసిన టార్గెట్ చేయబోయేది జగన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తాను మాత్రం ఎప్పుడు సింగిల్గా వెళ్ళడానికే ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తన మీద తాను నమ్ముతూ ఉంటారు. ప్రజల ఓటు బ్యాంక్నే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మనం ఫస్ట్ నుంచి జగన్ కెరీర్ని చూసినప్పుడు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత 2009 తర్వాత ఒంటరిగానే ఆయన పయనం అనేది మొదలైంది. అప్పటికే రాష్ట్రంలో సెంట్రల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఢీకొని మరి సొంత పార్టీ పెట్టి సొంత నేతలతో సొంత బలంతోనే ఆయన ప్రజల్లోకి వెళ్లారు, పాదయాత్రలు చేశారు. అది అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు. అందులో భాగంగా 16 నెలల పాటు జైలుకి వెళ్లారు. ఆ సమయంలో షర్మిల పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి, కనీసం కొన్ని సీట్లని గెలిచేలా చేయడానికి అప్పట్లో ఆమె తన సహకారం అనేది అందించారు. అప్పుడు ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లే గెలవగలిగిన జగన్ అప్పుడు అధికారంలోకి రాలేకపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మనమందరం చూసిందే, భారీ మెజారిటీతో ఆయన సీఎం చంద్రబాబును, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను మట్టి కరిపించి తన బలమేంటో నిరూపించారు. ఇప్పుడు ఎటు చూసిన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటువైపు బీజేపీ కావచ్చు, టీడీపీ, వీళ్ళు ముగ్గురు కలిసి టార్గెట్ చేయబోయేది జగన్ని. ఇంకొక వైపు చూస్తే చెల్లెల రూపంలో ఏపీసీసీ అధ్యక్షురాలి రూపంలో షర్మిల కూడా ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళందరూ కలిసి బీజేపీ అందరూ ఒక్కటయ్యారు అంటూ కూడా షర్మిల
అందరినీ ఒకే ఘాటున కట్టేసి విమర్శలు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా స్ట్రాంగ్ ఫైట్ కనిపించబోతోంది. ఇప్పటికే ఈ 4 అంటే బలమైన శక్తులుగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కి పెద్దగా అక్కడ మైలేజ్ లేకపోయినా షర్మిల వచ్చిన తర్వాత ఒక రకమైన ఫేస్ వాల్యూ అయితే యాడ్ అయిపోయింది. అంటే టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులుగా ఉన్నవారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, ఎప్పటి నుంచో పార్టీ కోసం నిలబడ్డ అనేక మంది పెద్ద సీనియర్ నేతలు కూడా ఇప్పటికీ షర్మిలతో కలిసి నడుస్తున్నారు. కాబట్టి ఎంతో కొంత వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. వీళ్ళందరూ కలిసి జగన్ని టార్గెట్ చేయబోతున్నారు. పైగా సెంట్రల్లో ఉండి ఇన్ని రోజులు జగన్ని సహాయ సహకారాలు అందించిన బీజేపీ కూడా ఇప్పుడు వీళ్లతో చేతులు కలిపితే రాబోయే రోజులంతా కొంచెం జగన్కి గడ్డు కాలమేనని చెప్పాలి.